హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుష్ప 2 తర్వాత ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అసలే హాలిడే సీజన్ కాబట్టి, అందులోనూ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అంతా జాలీ జాలీ మూడ్లో ఉన్నారు. పార్టీలలో బిజీగా ప్లానింగ్లు కూడా చేసుకుంటున్నారు. అలానే కొత్త సినిమాల కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ శుక్రవారం ఏం సినిమాలు థియేటర్స్లో సందడి చేయనున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అల్లరి నరేష్ వర్సెస్ డబ్బింగ్ సినిమాలు అనేలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్. బచ్చల మల్లి మాత్రమే చెప్పుకోదగిన స్ట్రైట్ తెలుగు సినిమా విడుదలవ్వబోతుంది. అంతేకాదండోయ్, ఈ సినిమాకి పోటీగా మరొక 3 డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత మరే సినిమా విజయవంతం కాలేదు. అతని చివరి చిత్రం ఆ ఒక్కటి అడక్కు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాబట్టి ఇప్పుడు సుబ్బు డైరెక్షన్లో బచ్చల మల్లి అనే యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు మన అల్లరి నరేష్. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఈ క్రిస్మస్ పండగ మనది అని చాలా ధైర్యంగా చెప్పాడు. పక్కా హిట్ గ్యారంటీ అంటున్నాడు ఈ కుర్రోడు. బచ్చల మల్లి సినిమాతో పాటు కన్నడ డబ్బింగ్ సినిమాలు, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు, తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయండోయ్. అవేంటో ఇప్పుడు చూసేద్దామా? మన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యుఐ సినిమా కూడా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం పూర్తిగా ఉప్పి శైలిలో రూపొందించబడింది. 2040లో అసలు లోకం ఎలా ఉంటుంది, దానితో పాటు గ్లోబల్ వార్మింగ్, ద్రవ్యోల్బణం, కోవిడ్-19, నిరుద్యోగం, ఏఐ మరియు యుద్ధాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. మొన్న ఈ మధ్య జరిగిన బిగ్ బాస్ తెలుగు ఫైనల్లో కూడా సినిమా గురించి బాగానే ప్రమోట్ చేశాడు మన ఉపేంద్ర. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది విజయ్ సేతుపతి వెట్రిమరన్. అదేనండి, విడుదల 2వ భాగంతో మళ్ళీ థియేటర్లోకి రాబోతున్నాడు ఈ హీరో. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది కాబట్టి సెకండ్ పార్ట్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువే ఉన్నాయండోయ్. ఈ 2వ భాగంలో విజయ్ సేతుపతి పాత్ర చాలా ప్రధానం. ఒక సాధారణ చట్టాన్ని గౌరవించే మరియు శాంతి ప్రేమ కల యువ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రజల నాయకుడిగా రూపాంతరం చెందగలరా? ఒక చిన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి సాయుధ తిరుగుబాటులో పాల్గొని ప్రజలను తిరుగుబాటుకు సమీకరించగలరా అనేది ప్రధాన కథాంశం విడుదల సినిమాలో. ఇక ఈ శుక్రవారం సిల్వర్ స్క్రీన్స్పై ముఫాసా ది లయన్ కింగ్ కూడా ఉందండోయ్. ముఫాసా పాత్రకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. అంతేకాకుండా బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సత్యదేవ్, అయ్యప్ప శర్మ తదితరులు ఈ చిత్రానికి తమ స్వరాలను అందించారు. ఈ కథాంశం ఏంటంటే, ముఫాసా అనే సింహం పిల్ల మొత్తం జంగిల్కి రాజు ఎలా అయింది అనేదే మెయిన్ స్టోరీ. సో ఈ ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో మహేష్ బాబుతో పాటు మన సత్యదేవ్ కూడా మంచి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ సినిమాని మహేష్ బాబు గారు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారని మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా మనకి చెప్పేశారు. ఇక మరి బచ్చల మల్లి సినిమా ఈ 4 డబ్బింగ్ సినిమాలతో పోటీ పడగలదా? వేచి చూద్దాం శుక్రవారం వరకు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.